గౌతమాన్వయ సంజాతం నృసింహార్య గురోస్తుతం మంత్రార్థాదిప్రదాతారం అప్పకొండార్యమాశ్రయే. మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. భగవద్బంధులరా, శ్రీరామచంద్రస్వామి వనవాసానికి వెడుతుండగా కౌసల్యాదేవి ఆశీర్వదించిన విధానంలో ఆశంసలు చెప్పిన వాక్యాలు ఏమున్నాయో ఆ వాక్యాలన్నిటికీ కూడా వేద సమన్వయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాంట్లో బాబు, నీకు అందరూ కూడా సహకారం కావాలి, సంభజనీయమైన పరాక్రమం నీకు ఉండాలి, దేవతలంతా కూడా నీకు రక్షణగా ఉండి అందరూ నీకు సేవకులు కావాలి అన్న భావన చెప్పింది. అదే జరిగింది. ఆఖరికి ఇంద్రుడే రథాన్ని కూడా పంపించాడని చెప్పుకున్నాం. అక్కడ ప్రార్థన చూడండి, అమ్మవారి ఆశీర్వచనం, కౌసల్యాదేవి ఆశీర్వచనం ఆదిత్యుని స్తోత్రం దాకా వెళ్ళింది. ఒక చమత్కారం ఏమిటంటే, ఏదో శివోపాసన చేశారు, మరొకటేదో నోటికొచ్చి చెప్తున్నారు. ఆదిత్యుణ్ణి ఆరాధించడంలో, సూర్యుణ్ణి ఆరాధించడంలో ఒక చమత్కారం ఉంది. అగస్త్యుల వారు వచ్చి చెప్పారు, గురువుకి పేరేమిటంటే దీర్ఘబంధు అని చెప్పి, అవసరమైనప్పుడు వచ్చి తీరుతాడా మహానుభావుడైన. మరి విశ్వామిత్రుడు పాఠం చెప్పి వెళ్ళిపోయాడు, 10 రోజులు ఎక్కడా లేనివన్నీ ఇచ్చాడు, మళ్ళీ ఎక్కడైనా కనిపించాడా? కాదు. అంటే అవసరం లేదని కాదు. ఆ విశ్వామిత్రుడు బాలుడు, పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని చెప్పి, తను పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన పాండిత్యం అంతా కూడా బాలుడు అంటే గ్రహణ ధారణ పటుహు బాల. అంతేకాదు, పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అధముని, భగవంతునికే సమర్పించాడు, ఇక సమర్పించడానికంటూ ఏం లేదు. అగస్త్యుడు మాత్రము తాను అన్ని విశేషాలని అందించడం కోసం పనిగట్టుకొచ్చాడు. అది విశేషం జరిగింది, అందుకని వచ్చాడు. రామచంద్రస్వామి ఏదో దసరా రోజుల్లో లలితా ఉపాసన చేశాడని ఓ మహానుభావుడు 21 ఆయుధాలు ఇచ్చింటే ఆవిడ పాపం, అందుకని 21 ఇలాంటి దిక్కుమాల కథలన్నీ కూడా చెప్తుంటారు. కానీ అగస్త్యుడు రావడంలో ఉద్దేశం ఏమిటంటే, రామచంద్రస్వామి ఎవరి వంశీయుడు అంటే సూర్యవంశీయుడు, ఇక్ష్వాకు వంశీయుడు కదా, సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడు కూడా మనం ఆరాధన చేసేటప్పుడు మన పూర్వీకులందరినీ కూడా ఊహించుకుని అలాంటి దేవతని ఆరాధన చేసుకోవాలి. అందుకనే సూర్య ఆరాధన జ్ఞాపకం చేశాడు. రామచంద్రస్వామి ఇతర సందర్భాల్లో చేసుకున్నాడు, కానీ యుద్ధానికి ముందు ఒక్కసారి మళ్ళీ సూర్య ఆరాధన. హనుమంతుడు కూడా చూడండి, యుద్ధానికి బయలుదేరాడు. రాముడిని లక్ష్మణుడు అందరూ తలుచుకోవచ్చు కదా, కాదు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఆత్మయోనయే భూతేభ్యశ్చ. ఏమిటి దీంట్లో చమత్కారం గమనించండి. అందరూ చెప్పేది ఏమిటి? సూర్యాయ, బాబు సూర్యుడు కంగారు పడకయ్యా, నేను తినడానికి రావటం లేదు. మహేంద్రాయ, ఇంద్రుడు కూడా మళ్ళీ వజ్రాలను వెళ్తా దౌడ వెళ్తున్నాకొద్దు అని, అలా మారుతా అని కథార్థం చెప్తారు. ఇది ఎక్కడ కాదు. ఆరాధన చేసేందుకు కొన్ని విధానాలు ఋక్ యజుర్వేదాల్లో ఉన్నాయి. అది అలాగే ఆదిత్య ఉపాసన చేశాడు స్వామి. అందుకనే ఆదిత్యుడు ప్రత్యక్షమై త్వర అన్న 2 అక్షరాలతోటి సిద్ధం చెయ్యి అంతే. రామచంద్రస్వామి అద్భుతంగా యుద్ధం చేయి. ఇది ధర్మ ఆచరణ. ఎప్పుడూ కూడా నీ పూర్వీకులను తలుచుకోవాలి, నీ వంశమూలాన్ని తలుచుకోవాలి, నీ గోత్రాన్ని తలుచుకోవాలి. ఇంద్రత్వోతాత ఆవయం వజ్రం ఘనాదధీమహి జయేమ సంయుధి స్పృధ. ఇంద్ర త్వా ఊతాస, ఓ ఇంద్రుడా, నీ రక్షణ అనుగ్రహాన్ని మేమంతా పొంది ఘనం వజ్రం వయం ఆదధీమహి, గొప్పదైన శత్రు సంహార విషయకమైన ఎదురులేని ఘనమైన ఆయుధాన్ని మేము పొందుదుముగాక. అప్పటికే అగస్త్యాశ్రమంలో ఆయుధాల ప్రాప్తి జరిగింది కదా.
వచ్చింది. జయాయ ప్రతికృష్ణీష్వ. రామాయణంలో ఒక తమాషా ఏమిటంటే, ముగ్గురు మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు. అంటే ఒకళ్ళు ఎయిర్ మార్షలు, ఇంకొకళ్ళు నేవల్ ఆఫీసరు, మరొక ఆయన మేజర్ జనరల్. వీళ్ళకి ట్యాక్సులు, జీతాలు, క్వార్టర్లు ఇలాంటివి ఏం లేవు. దే ఆర్ సెల్ఫ్ అపాయింటెడ్. వాళ్ళంతటా వాళ్ళు దేశం కోసం. ఎవరండి వాళ్ళు అంటే, ఎయిర్ మార్షల్ ఎవరో తెలుసునా? జటాయువు. ఈనాటి దశరథుడండి. ఆనాటి నుంచి చెట్ల మీదే ఉన్నాడు. పైనుంచి రావణాసుడు కేవలం దండకారణ్యం దాకా వచ్చాడేమో కానీ అది దాటి ఇటు పక్కకి అయ్యో పక్కకి పొరపాటును కూడా రాలే. చాలామంది శివధనుసు కోసం అని చెప్పి ఆయన కూడా వచ్చాడు రావణాసుడు, సుత్తి కథలన్నీ చెప్తారు. ఎక్కడుందని రామాయణంలో వచ్చి ప్రయత్నించాడని లేదే. ఆయన ఎయిర్ మార్షల్. ఇక రెండో వాడెవడు? నేవల్ ఆఫీసరు. అందుకనే చూడండి, గుహుడు అక్కడ ఉన్నాడు. నేవల్ ఆఫీసర్ని ఎందుకు చెప్పాను తెలుసునా? నదుల్లోంచి కూడా రాక్షసులు రావచ్చు. తాటకాదులంతా రాలేదు, అక్కడ దాటి వేరేలా వచ్చారు. ఆయన ఎలాంటి వాడు? భరతుడు వస్తుంటే ఆ గుహుడు తన వాళ్ళందరినీ పిలిచి సుమారు 500-600 పడవలు అన్నీ సిద్ధం చేసుకోండి, ఆయుధాలతోటి అలాగే యోధులతోటి వస్తే ఎవడైనా సరే గంగ దాటదలుచుకుంటే సరియు దాటదలుచుకుంటే నరికవతల బారేయండి, రాముడికి ప్రమాదం. అంటే సాక్షాత్తు దశరథుడి తాలూకు సైన్యం వస్తుంటే దాన్ని ఆపడం కోసమే చూడండి నేవల్ ఆఫీసర్ ఎంతటి వాడు. సరే భరతుడు వచ్చేసరికి అర్థమైంది, క్షమించమన్నాడు, సరిపోయింది. అక్కడ చూడండి ఒక్కసారి అయోధ్యాకాండలో గుహుడు తన వాళ్ళకి చేసిన ఏర్పాట్లన్నీ నువ్వు అక్కడ చెప్తాడు. ఆ పడవలు సిద్ధం చేసుకోండి, పడవల లోపల మొత్తం 15 రోజులు 20 రోజుల దాకా ఆయుధాలు తిండి అన్నీ పెట్టుకోండి అన్నాడు. అది అంటే మహానుభావుడు నేవల్ ఆఫీసర్. మేజర్ జనరల్ ఎవరో తెలుసునా? అగస్త్యుల వారు. ఆ ప్రాంతంలో ఇంద్రుడి ఆయుధాలన్నీ తన దగ్గర అట్టే పెట్టుకుని కాపలా కాస్తున్నాడు. ఆయుధాల కోసం ప్రయత్నించలేదు. రాముడు రాగానే వచ్చావయ్యా మహానుభావ, జయాయ ప్రతికృష్వ, తీసుకెళ్ళు. ఎంచేతంటే పాలిత అమృతాబ్ధిపాయి మాం రక్షతు అంటూరు వీడు భావం త్యాగరాజ సంకీర్తన ఉంది. పాలిత అబ్ధిపాయి ఏమిటి? అగస్త్యుడిని రక్షించిన వాడా ఏమిటి? అగస్త్యుడే కదా రాముడిని రక్షించింది. ఇక్కడే ఉంది చమత్కారం. అగస్త్యుడినే రాముడు రక్షించాడు. దీనికే సీతమ్మ కథ ఉంది కదా. తపస్సు చేసేవాడి దగ్గర ఆయుధం ఉంటే ఆయుధమే చేతిలో ఉన్న కారణం చేత తపస్సు కాస్త నాశనం అయిపోయి వాడు రాక్షసుడయ్యాడు కథ ఉంది. అగస్త్యుల వారు అదే బాధ. ఆయుధాలు రక్షించుకుంటూ కూర్చుంటున్నాడు పక్కనే. ఏమిటి ఎన్నాళ్ళంటే అనవసరంగా యాగాలు చేస్తున్నాను, మధ్యలో అవన్నీ దృష్టి పోతుంది బాబు అనుకుంటుంటే ఈయన వచ్చాడు, ఆయుధాలు ఇచ్చాడు. మన భాషలో అగస్త్యుడు రక్షించాడు అనుకుంటారు. కాదు, అగస్త్యుడిని రక్షించాడు రాముడి ఆయుధాలు తీసుకుని. అలాగే అగస్త్యుని దగ్గర తపశక్తి. మళ్ళీ ఇదే అగస్త్యుడు మళ్ళీ ఉత్తరాఖండలో కూడా పనిగట్టుకు రాముడి దగ్గరికి వచ్చి అవి ఇన్ని రహస్యాలు ఉంటాయండి అక్కడ. అది చెప్తోంది. అదే అంటోంది అమ్మవారు మన కౌసల్యాదేవి. ఏమని చెప్పి, శత్రు సంహారక విషయమైన ఎదురులేని ఆయుధాలని మేము పొందుదుముగాక, యుధి స్మృత జయేమా. యుద్ధంలో మేమందరం కూడా శత్రువుని జయించాలి. ఇది ఇంద్రుని ప్రార్థిస్తూ అదే అంటోంది కౌసల్య. నాయన, నీకు ఎవరెవరు నిన్ను ఎదిరిస్తారో, నీకు కీడు తలపెడతారో అలాంటి వాళ్ళందరినీ నువ్వు జయింతువుగాక. ఇదే మళ్ళీ ఇంద్రునికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. అది కూడా ఋగ్వేదంలోది. వయం సూరేభి అస్త్రుభి ఇంద్ర త్వయాయుజ వయం సాసహ్యామ పృతన్యత. సూరేభి కుంటిస కానీ పలకడినారన్న రాసేటప్పుడు మాత్రం మెలికచ. శూరేభి శౌర్యమైన వాడు, ఆయుధాలు అద్భుతంగా విసరగలిగిన వాళ్ళు. అంటే ఎవరు? మా దగ్గర వానరులు ఉన్నారు, నఖదంతాయుధులు. అంటే బాణప్రయోగం చేయడంలో నేర్పరితనం ఉంది వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఆయుధాలు వాళ్ళు ఉపయోగిస్తారు.
దాంతో ఉంది. హనుమంతుడు వీళ్ళు గదలు ఇవన్నీ వాడిని సినిమాలు చూపిస్తారు. లేదు, ఎదటివాడు గద విసిరితే ఆ గద అందుకుని మళ్ళీ వాడి మీద వేసారు తప్ప వీళ్ళు గద ఏం పచ్చుకుని యుద్ధం చేయలేదు విల్లంబులును. ఇది చూసే జాంబవంతుడు ఒకసారి నీతోడు ముష్టి యుద్ధం చేద్దామన్నదయ్య, చాలా బాగా చేసావు, నాకు అవకాశం లేకపోయింది. జాంబవంతుడు వచ్చాడు అక్కడ కృష్ణావతారంలో. ఇలాంటివి జరిగాయి. అందుకని చెప్పి అలాగా వానర వీరులంతా కూడా బ్రహ్మాండంగా అస్త్రుభి, వాళ్ళంతా కూడా బాణాలు విసురుతారు. అలాంటి వాళ్ళు యుజ, మేము నీతోటి కలిసి ఉన్న కారణం చేత. అంతేకాదు ఇంద్రుడే వానర సైన్యానికి అంతటికీ కూడా నాయకుడు కదా. ఇంద్రుడు ఎవరండి? వాలి అంశ. అక్కడే చూడండి, మీకు రామాయణంలోనూ మన ఒకరికి నిజాం నవాబు ఉండేవాడు. ఇంగ్లీషు వాళ్ళకి కోస్తా జిల్లాలు రాసి ఇచ్చేసాడు, దత్తమండలము పరగణాలు ఇవన్నీ చెప్పి. ఆఖరి సైన్యం కూడా బ్రిటిష్ వాడికి ఇచ్చేసాడు, పెద్ద మనిషి. కొంపలు అంటుకున్నాయి. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? వాళ్ళతోటి తన సైన్యాన్ని తన దగ్గరే ఎట్టేపెట్టినాడు తప్ప రావణాసుడికి ఆ సైన్యం అప్పచెప్పలేదు. చెట్ల పై భాగాలు మావి, కింది భాగాలు నీవు చూసుకో అన్నాడు వాడిని, అంతే. అందుకని కానీ సంధి చేసుకున్నాడు కదా, శత్రువుతో సంధి చేసుకుని రాజద్రోహం చేశాడు కనుక రాముడు మిలిటరీ యాక్ట్ ప్రకారం షూట్ అట్ సైటు అంటే దొంగతనంగా వెనకాలని కొట్టాడు. సంబంధం లేదు మాకు. వాళ్ళు చేసిన 11 తప్పుల్లో ఇదో తప్పు, రాజద్రోహం. అందుకని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. రావణాసుడి దొరికి వాళ్ళని వెళ్ళొద్దన్నాడు, ఇక్కడే ఉన్నాడు. తాను మరణించిన తర్వాత సుగ్రీవుడి ద్వారా ఆ సైన్యంతా రాముడి చేతిలో పెట్టాడు. నిలకడలేని అలా కోతి మూకచే కడలిపై వారధి బంధించినావే, ఆరుద్ర గారు రాశారు. ఎంత అందంగా. అలాంటి వాడనమాట. అంచేత వీళ్ళందరూ కూడా నీతో కలిసిన కారణం చేత. త్యాగరాజస్వామి మరుగేలరా ఓ రాఘవాలో ఓ తమాషా ఉంది. సూర్య శశి నక్షత్రం, శశి కన్నులు కలిగిన వాడ అంటారు అక్కడ. నిజానికి చంద్ర సూర్యౌచనేత్రి అని ఉండాలి. కానీ ముందు సూర్యుణ్ణి, తర్వాత ముందు చంద్రుణ్ణి, శశి సూర్యనైనా అన్నారు. అదేమిటి? చంద్రుడు అంటే ఇంద్రుడు అని అర్థం కూడా ఉంది. అయ్యా, ఇంద్రాంశ అయినటువంటి వాలి, సూర్యాంశైన సుగ్రీవుడు నీకు 2 కన్నుల వారు. నువ్వేం చేశావు? ఇతనితో సంధి చేసావు. అవునులే, సూర్యవంశీయుడివి కదా. ఇదొక్కసారి సూర్య సుధాకర లోచన ఇలాంటివి కొన్ని ఉన్నాయి పదాలు ఆయన వాడినవి. సుధాకర సూర్యలోచన. త్యాగరాజస్వామి 7 కీర్తనల్లో ముందు సూర్యుణ్ణి తర్వాత చంద్రుడిని చెప్పారు. కానీ వేదంలో చంద్ర సూర్యౌచ నేత్రి. తమాషా అండి, ఇవన్నీ నువ్వు సాహిత్యంలో చూడగలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు యుజ, నీతోటి కలిసి ఉన్న కారణం చేత. అందుకనే అంతటి శత్రు సైన్యం అంతా కూడా ఇంకా మధ్యలో ఉన్న కొంచెం బాధపడి అంగదుడు ఏమన్నా సుగ్రీవుని తిట్టాడేమో అనుకున్నాడు. కానీ అంగదుడు కూడా తమాషా మాట అన్నాడండి, నేను లంకానగరం పెడతా కానీ వెళ్ళొచ్చి తిరిగి రాగలను డౌట్ అన్నాడు. ఎందుకని? అంగదుడికి ఇంకా సుగ్రీవు మీద కోపం ఉంది, కానీ రాజసేవ వెళ్ళాలి. చటుక్కుని హనుమంతుడు అక్కడ రావణాసుడు కానీ ఎందుకో అంగద, మీ నాన్నకి నేను స్నేహితుడిని, నాతో వచ్చేయి అన్నా అంటాడు చటుక్కుని. పార్టీ విరాయించే ప్రమాదం ఉంది. అందుకని అంగదుడు అన్నాడు, నేను వెళ్ళనన్నాడు. ఇంకోటి, అంగదుడు అంటే అర్థం ఏమిటి? గదయతి, భగవంతుడిని గుణగానం చేసేవాడు. భగవంతుడు ఇచ్చినటువంటి భూమండలంలో ఉండే అందాలు సంసారమే అక్కడ లంకానగరము. అది ఆగిపోతాడు. కానీ హనుమంతుడైతే శబ్దము వెడతాడు. ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయండి, లోతుగా ఉండేవి. మనం మాట్లాడేది కౌశల్యే కదా. ఇలాంటివి మీరు బహుశా పెద్దలు ఎప్పుడైనా వినుండొచ్చును, లేదా కొత్త వాళ్ళకి వినేవాళ్ళకి ఓపిక లేవు ఇలాంటివి చెప్పడానికి. ఒకప్పుడు మన శ్రీభాష అప్పలాచార్య స్వామి ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా చెప్పారు ఆ రోజుల్లో. అందుకనే ఒకసారి వారు రచించినటువంటి సుందరకాండ గ్రంథం ఒక్కసారి రామాయణ చూసుకోండి ఒకసారి సరదాగాను. అది అంచేత నీతో కలిసి ఉన్న కారణం చేత కృతజ్ఞత సా సఖ్యామ, మేమందరం కూడా శత్రువుని జయిస్తాము. రావణాసుడిని జయించాడు హనుమంతుని చెప్పడానికే ఏం చూపించారు? హనుమంతుడు చితగొట్టాడని. అంగదరాయబారం దగ్గర కూడా
అంగదుడు కూడా నా పాదం కదలతను చూస్తా అన్నాడు. ఇవన్నీ కథల్లో ఉన్నాయి, సూచనగా కూడా ఉన్నాయి. అందుకని అలాగా. అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది. ఇది కూడా 10వ కాండలోది. అమ్మవారు కౌసల్య తల్లి అంటున్న మాటలకి ఇది బలం. ఏమిటది? భరేషు ఇంద్రం సుహవం హవామహే అంహోముచం సుక్రతం దైవ్యంజనం సాతయే పృథివీ భగం ద్యావా పృథివీ మరుత స్వస్తయే. చూడండి, ఆవిడ అన్న మాట అందరూ నీకు దగ్గరవాడు కావాలి. ఒక్క మాటకి ఎంత ఉంది అక్కడ అంటే భరేషు ఇంద్రం సుహవం హవామహే. యుద్ధాలలోనూ మరో చోట అన్ని యాగాలలో ప్రేమగా వచ్చి ఉన్నవాడు ఆహ్వానించబడే ఇంద్రుడున్నాడే, అతన్ని మేము ప్రార్థిస్తాం. అంహోముచం, మా పాపాలు తొలగించే మహానుభావుడు, పాపాల నుంచి విడగొట్టేవాడు. సుక్రతం, అలాంటివాడు. అంతేనా? దైవ్యం జనం, అతని అనుమతులు ఉన్నవాళ్ళు, అతనితోటున్న దేవజనులు ఉన్నారే, ఇతర దేవతలు. అగ్నిం మిత్రం వరుణం, వీళ్ళే కదా. వీళ్ళ అంశాలతో రావణాసుని చావకొట్టడానికి వానరులంతా పుట్టారు. వీళ్ళందరూ సాతయే, రక్షణ కోసము, భోగముల కోసము, వీటన్నిటి కోటం. భగం ద్యావ పృథివీ మరుత స్వస్థయే. అగ్ని కానీ, మిత్రుడు, వరుణ, భగుడు, ద్యావ, పృథివీ, మరుతు, వీళ్ళందరూ కూడా హనుమంతులు. వీళ్ళంతా వానరులు వచ్చారు, భల్లూకాలు ఇచ్చారు, అందరూ సాయం చేశారు. ఇదొక్కటే చెప్పుకుంటూ వెళితే చాలా దూరం వెళ్ళిపోతాం స్వామి. అంచేత ఇక్కడికి ఆపుదాం. అది అంచేత అలాంటి పద్ధతి లోపల మాకు రక్షణ కలిగించావు స్వామి, రక్షణ కలిగించు అని చెప్పి అంటూ అప్పుడు మళ్ళీ తరువాతి మాట ఒక్కసారి చూడండి. ఇలాగ మీరందరూ కూడా మాకు అంతఃకరణను రక్షించేలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి భగవంతుడా మమ్మల్ని రక్షించు అన్నారు. అది జరిగిన పని. మాకు వీళ్ళందరూ కూడా దేవతలంతా రక్షణ చేశారు. అది జరిగిన పని. కాబట్టి రక్షించవయ్యా పరమాత్మ అని ప్రార్థిస్తూ అమ్మాయి ఆశీర్వదించింది. అంతేకాదు యుద్ధానికి వెళ్ళగానే అక్కడ సహాయపడాల్సిన బృహస్పతి అంశ ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. బృహస్పతి న పరిపాత్ పశ్చాత్ ఉత ఉత్తర అస్మాత్ అఘాయో ఇంద్ర పురస్తాత్ ఉత మధ్యతో వహ సఖా సఖిభ్యో వరవ కృణోతు. ఇంద్రుని అంశ వాలి, అంగదుడు అతడు. అంతవరకు ఆ వాలి వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు, సుగ్రీవుడి దగ్గరకు వచ్చారు. ఎలాగా? బృహస్పతి నా పరిపాతు పశ్చాత్ ఉత్తర. ఆ బృహస్పతి ఉన్నాడే, ఆతనంశ కూడా వానరులు ఉన్నారు వీళ్ళంతా. అంచేత వాళ్ళు అన్ని పక్కల ఇంద్ర పురస్తాత్ ఉత మధ్యత, ముందు వెనక మధ్య అందరూ కూడా నన్ను రక్షించాలి. అందుకనే అంగదుడి ద్వారా వీళ్ళందరూ కూడా దగ్గరయ్యారు. సుగ్రీవుడు రాముడికి దగ్గరయ్యాడు. సుగ్రీవుడు అప్పచెప్పాడు. అంగదం కనకాంగదం అన్నాడు. అంటే రాముడికి కృతజ్ఞ అని పేరు. కృతజ్ఞ అంటే కృతం జానాతి, ఎవరెవరు తనకేం సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని రక్షిస్తాడు. ఇంద్రుడు పరోక్షంగా సహాయం చేశాడు వానరులందరికీ ట్రైనింగ్ ఇచ్చి. అందుకని ఇంద్రుడి కొడుకు అంగదుడు అంగదములు ఇచ్చాడు ప్రత్యేకించి. అంటే పాపం అతను వాలి వెళ్ళిపోయాడు, అంగదం కనకాంగదం అన్నాడు. అయ్యో లేవని చెప్పి పట్టాభిషేక సమయంలో తను స్వయంగా అంగదాయ అంగదే దదవు. ఇది కృతజ్ఞ అన్నదానికి గుర్తు. ఎంత అద్భుతమైన పదం అండి ఇది. ఎక్కడో రామాయణంలో ఉందిట. అది మా ముత్తాత గారు నాన్నగారికి రామాయణోపదేశం చేస్తూ చెప్పారట. ఒకప్పుడు టీవీలో చెప్తుంటే ఇంటికి రాగానే నాన్నగారు ఆశ్చర్యపోయారు, ఎలా దొరికిందిరా నీకు ఇది అని చెప్పి తమిళంలో ఉన్న గ్రంథంలో చెప్పారటది. అది విశేషం. అలాంటివి మళ్ళీ
ఇంకో భాగంలో మనం చూద్దాం. అంతవరకు స్వస్తి.